హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో చాలా మందికి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ప్రొనౌన్స్ చేయడం కూడా రావు. సో ఎలిమెంట్స్ యొక్క కాన్ఫిగరేషన్స్ ఎలా రాయాలి? సో ఈ జేఈ మీన్స్ లో ఒక 2 ఎలిమెంట్స్ ఇచ్చి సో విచ్ వన్ హ్యాస్ F7 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అడుగుతున్నాడు. సో F7 అంటే ఎందులో ఉంటాయి అంటే 4f ఆర్బిటాల్ లేదా 5f ఆర్బిటాల్ లో ఉంటాయి. సో ఆ ఎలిమెంట్స్ చూడగానే మీరు ఐడెంటిఫై చేయాలి అంటే ఖచ్చితంగా ఆ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా ప్రొనౌన్స్ చేస్తారన్నది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. So here we discuss about lanthanides and actinides. So lanthanide elements and actinide elements. So మీరు పీరియాడిక్ టేబుల్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ రోలో స్కాండియం, ఇట్రియం, లాంథనం, ఈ లాంథనం కిందన మీకు యాక్టినైడ్స్ అనే ఉంటాయి. సో ఈ 14 ఎలిమెంట్స్ ఒక్కటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే నథింగ్ బట్ అటామిక్ సైజ్ ఉంటాయి. అటామిక్ నెంబర్ 14 ఎలిమెంట్స్ను డిఫరెన్షియేట్ ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా ఒక్కటే అటామిక్ సైజ్ ఉంటాయి కాబట్టి దే ఆల్ కాల్డ్ యాజ్ లాంథనైడ్ కాంట్రాక్షన్ అండ్ ఆక్టనైడ్ కాంట్రాక్షన్ బేస్ చేసుకొని సో ఇవి చొచ్చుకుపోయి ఉంటాయి అన్నమాట. 4f NS2 and NS2 of 4f orbital and 5f orbital. So general electronic configuration తీసుకుంటే గనక NS2 F 1 to 14 N-1 D1R0 NS2. So this is a general electronic configuration for lanthanides and actinides. సో ఇన్నర్ షెల్స్లో ఉంటాయి అంటే నార్మల్గా అయితేనే మీకు డి ఆర్బిటాల్ అంటేనే అవుటర్ షెల్ నుండి ఇన్నర్ షెల్లో ఉంటాయి. ఈ ఎఫ్ ఆర్బిటాల్ ఇంకా ఇన్నర్ షెల్లో ఉంటాయి కాబట్టి న్యూక్లియస్ దగ్గరగా ఉండడం వల్ల వీటిని మనం ఏమంటాం ఆల్ ఆర్ సేమ్, దే ఆర్ డీప్ ఇన్ టు ద న్యూక్లియస్. సో దే ఆర్ ఆల్ ఆర్ సేమ్ ఎలక్ట్రానిక్ సైజ్. సో దీస్ ఆర్ 14 ఎలిమెంట్స్ని కూడా ఒకటే బాక్స్లో వేయడం అనేది జరిగింది. సో వి గో ఫర్ ద ఎలిమెంట్స్ సీరియం, ప్రొసోడీనియం, నియోడీనియం, ప్రెమోథియం, సమారియం, యూరోపియం, గడలోనియం, టెర్బియం, డిస్పోజియం, హూల్మియం, ఎర్బియం, థూలియం, ఇటర్బియం, లుటీటియం. whereas actinides are thorium, protactinium, uranium, neptunium, plutonium, americium, curium and berkelium, californium, einsteinium, fermium, mendeleum, nobelium, lawrencium. సో అప్ టు మీకు ఈ యురేనియం వరకు మనకు ఓర్స్లోనే వస్తాయమ్మా. ఆఫ్టర్ యురేనియం నుండి ఎలిమెంట్స్ ఉన్న వాటిని మనం మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్ లేక ట్రాన్స్ యురేనియం ఎలిమెంట్స్ అంటాం. ఎందుకు అంటే ఈ ఎలిమెంట్స్ని ఆల్ఫా రేట్తో కానీ లేక న్యూట్రాన్స్తో కానీ బంబార్ట్మెంట్ చేయడం వల్ల వి గెట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్. దే గివ్ ద సైంటిస్ట్ నేమ్స్. యూ కెన్ రిమెంబర్ ఆర్ రీడ్ దీస్ ఎలిమెంట్స్. ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ ద సైంటిస్ట్ నేమ్. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.